చెడు చేసేవాళ్లకి ఎప్పుడూ చెడే జరుగుతుంది. ఇప్పుడు శివదత్తుకి క్షమాపణ చెప్పు. ఇదొక్కటే మార్గం. శివదత్, ఇలా ఎంతకాలం వేరేవాళ్ల పాపభారాన్ని నీ మనసులో పెట్టుకుని తిరుగుతావు? నిన్ను నువ్వు విముక్తి చేసుకో. ఈ పీడ నుంచి, ఈ క్రోధం నుంచి ముక్తుడివవ్వు. ఎందుకంటే అలా చేయకపోతే నువ్వు కూడా స్వతంత్రుడివి కాలేవు. దేవధర్ కర్మకి శిక్ష నువ్వు నీ కళకి విధించావు. చాలా సంవత్సరాలు వేరెవరో చేసిన తప్పు కారణంగా నువ్వు జీవించటమే మానేశావు. ఇది సరైన పనా శివదత్? దేవదారు నుంచైతే సరస్వతి మాతే తన ఆశీస్సులను తిరిగి తీసుకుంది. కానీ నువ్వు సరస్వతీమాత ఆశీస్సులని స్వయంగా పరిత్యాగం చేశావు. ఇక ఇవన్నీ ఎందుకు చేశావు? ఎందుకంటే నువ్వు నీ పరిస్థితుల ముందు తల వంచేశావు. ఒకవేళ